అర్పణ. రచన ఎన్ భారతీదేవి గారు. చదువుతున్నది దేవి. 3వ ఎపిసోడు. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. 20 లైక్లైనా ఇస్తారు కదూ. ఇంకా కథలోకి వెళ్దామా? శిల్పను తీసుకెళ్ళి ఒక్క నెల రోజులు ఉంచుకోవాలని వాళ్ళకి ఎంతో కోరిక. అశోక్ శిల్పను పంపడానికి ఇష్టపడ్డు. అమ్మ అన్న పని మనిషి పిలుపుతో గతంలోంచి తేరుకుంది శిల్ప. బాబు నిద్రపోయాడంటూ తన భుజం మీద నిద్రపోతున్న బాబును శిల్పకు అందించి వెళ్ళింది పని మనిషి. నిద్రపోతున్న బాబును ముద్దు పెట్టుకుంది శిల్ప. ఆమె కళ్ళల్లో తడి మెరిసింది. ఒక సంఘటన మనసులో మెదిలింది. ఆ రోజు శిల్ప అన్నగారు వచ్చారు శిల్పను పుట్టింటికి తీసుకెళ్ళడానికి. వాళ్ళన్న నిద్రపోయిన తర్వాత తను బెడ్రూమ్లోకి వచ్చింది శిల్ప. అశోక్ కోపంగా మొహం తిప్పుకొని పడుకున్నాడు. శిల్ప నవ్వుకుంటూ భర్త దగ్గరికి చేరింది. దగ్గరకు వచ్చి అతని మీసాలను తన చూపుడు వేలుతో నిమురుతూ, దొరగారెందుకు అలక వహించారు, కారణం తెలుసుకోవచ్చా అంది. అశోక్ విసురుగా శిల్ప చేతుల్ని తొలగించాడు. ఈ కోపమంతా నా మీదే, అంత అపరాధం నేనేం చేశాను అంది శిల్ప గారంగా. ఎంతకంటే ఏం చేయాలి అంటే నేను ఇప్పుడు ఏం చేశాను? ఏం చేసావా? మీ అన్నయ్య రమ్మనగానే బయలుదేరుకోవడమేనా? నన్ను గురించి ఆలోచించే పని లేదా? రాణిగారు పుట్టింట్లో కూర్చుంటే నేను ఇక్కడ నరకయాతన పడాలా అన్నాడు అశోక్ తెచ్చి పెట్టుకున్న కోపంతో. మీ కోపానికి కారణం ఇదా? ఇంకా నేనేమిటో అనుకొని హడిలిపోయాను అంది శిల్పగా తేలిక పడిన మనసుతో నవ్వుతూ. అన్నయ్య అంతగా రమ్మని బ్రతిమలాడుతుంటే కాదని లేకపోయానండి. అయినా వారం రోజులు ఎంతలో గడుస్తాయి? మరి ఇంత చంటి పిల్లాడైపోతే ఎలాగా? అన్నయ్య నన్ను తీసుకెళ్ళడానికి రావడం ఇది 4వసారి. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే అన్నయ్య బాధపడ్డు ఏమనుకుంటాడండి అంది మృదువుగా. అవును, నువ్వు వెళ్ళకపోతే మీ అన్నయ్య బాధపడతాడు. మరైతే నేనెంత బాధపడతానో ఆలోచించావా? నువ్వెందుకు ఆలోచిస్తావు? మీ ఆడజాతి స్వభావమే అంత. పుట్టింటి మీద ఉన్నంత మమకారం మొగుడి మీద ఉండదు. పోనీ వెళ్ళడం మానేమంటారా? ఆ మాట నోటి నుంచి చెప్పించాలని సరదాగా ఉందా శిల్ప? మన పెళ్ళైన తర్వాత నేను ఎప్పుడైనా నీకు దూరంగా పడుకున్నానా? నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పడుతుందా? నువ్వు టిఫిన్ తినిపించకపోతే నాకు కడుపు నిండినట్టు ఉంటుందా? నువ్వు కనిపించకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది కదా. నిన్ను చూడకుండా వారం రోజులు ఉండగలనా? ఈ విషయాలు ఏవైనా ఆలోచిస్తే మీ అన్నయ్యతో వస్తానని చెప్పేదానివి అసలు. ఇవన్నీ నీకేం తెలుసు? నా మీద నీకు నిండైన ప్రేమ ఉంటాయిగా. ఎడబాటులో బాధ తెలియడానికి అన్నాడు అశోక్ తెచ్చి పెట్టుకున్న కోపంతో బొంగమూతి పెట్టి. తన పట్ల భర్తకున్న ఆరాధనకు ప్రేమకు శిల్ప మనసు పొంగిపోయింది. ఎంతగా ప్రేమించే భర్త దొరకడం తన అదృష్టం అనుకుంది నిండు మనసుతో. మిమ్మల్ని వదిలి నేను మాత్రం ఉండగలనా? ఏమండి, మీరన్నా నన్ను చూడకుండా ఒక్కరోజైనా ఉండగలరేమో. నేను ఒక్క పూట కూడా ఉండలేను. మధ్యాహ్నం అన్నం తింటుంటే సాయంత్రానికి ఆకలైనట్టుగా మీ ప్రేమ ఎంత పొందినా నాకు తనివి తీరదు. మీరు ఇంతగా బాధపడతారు అని అనుకుంటే అన్నయ్యతో వస్తాను అనేదాన్నే కాదండి. వెళ్ళనండి, అన్నయ్యతో రానని చెప్పేస్తాను. వద్దు, ఆయన ఏమనుకుంటారు? మిమ్మల్ని వదిలి నేను ఉండలేక రానంటున్నానని మన అన్యోన్యతను చూసి ఎంతో సంతోషిస్తారు. మరీ బలవంతం చేస్తే వెళ్ళి ఒక్కరోజులో వచ్చేస్తాను. నీ ఇష్టం, నిన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండను ఏమో అని నాకు అనిపిస్తోంది. అంతగా ఆధారపడ్డాను నీ మీద శిల్పను చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు. భర్త ప్రేమలో అనురాగంలో భర్త గుండెల్లో తృప్తిగా ఒదిగిపోయింది శిల్ప. ఆ ఉదయము శిల్ప అన్నగారు బలవంతం చేయడంతో శిల్ప కూడా ఆయనతో పాటు ప్రయాణమైంది. ఆఫీస్ టైం అయిందని వాళ్ళు వెళ్లే వరకు ఉండకుండా వెళ్ళిపోయాడు అశోక్. సాయంత్రం 5 గంటలైంది. ఆఫీస్లోంచి బయటకు వచ్చాడు అశోక్. శిల్ప ఊరెళ్ళిన విషయం గుర్తు రాగానే మనసంతా అదోలా అయిపోయింది. ఇంటికి వెళ్ళాలి అని అనిపించలేదు. ఫస్ట్ షో సినిమా చూసి హోటల్లో భోంచేసి ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 దాటింది. అశోక్ బెడ్రూమ్లోకి వచ్చేసరికి అప్సరసలా అలంకరించుకొని తన రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్న శిల్ప కనిపించగానే పట్టలేని ఆనందంతో శిల్పను తన కౌగిలిలో బంధించి ఆమెకు ఊపిరి సలపనంత ఉక్కిరి బిక్కిరి చేశాడు. శిల్ప, నువ్వు మీ అన్నయ్యతో ఊరు వెళ్ళలేదా? వెళ్ళాను అంది శిల్ప నవ్వుతూ. వెళితే అప్పుడేలా వచ్చావు? వెళ్ళి వదిన్ని చూసి వెంటనే బయలుదేరేశాను. పాపం వాళ్ళు ఏమనుకుంటారు? మీరు అన్న మాటలన్నీ వదినతో చెప్పాను. నేను ఉంటానన్నా వినకుండా వదినే తొందర చేసి నన్ను పంపించింది. అది సరే, ఇప్పటిదాకా ఇంటికి రాలేదేమిటి? నువ్వు వస్తావనుకోలేదు. వస్తాననుకుంటే 5:30కే వచ్చేసేవారు. రాననుకున్నారు కాబట్టే తిరిగి ఇప్పటికి చేరుకున్నారు. ఒక వారం రోజులు లేకపోతే ఇంత రాత్రి దాకా
ఇంటికి రారేమో. నేను వారం రోజులు రాకపోతే రాత్రిళ్ళు ఇంటికే రారేమో. అసలు మనిషి ఎదురుగా ఉన్నప్పుడు కాదండి, లేనప్పుడు కంట్రోల్గా ఉండాలి. ఇక చస్తే నేను ఊరికెళ్ళను. అమ్మో, అందుకే అంటుంది మా వదిన మగవాడు చెడిపోవడానికి కారణమని అంది భయాన్ని నటిస్తూ శిల్ప భయాన్ని నవ్వకుండా ఉండలేకపోయాడు అశోక్. మీకు నవ్వులాటగానే ఉంటుంది. నేను 7 గంటల టైంలో వచ్చాను. సిగరెట్లు కాలుస్తూ దిగులుగా కూర్చుంటారని ఊహించుకుంటూ వచ్చాను. తీరా నేను వచ్చేసరికి సరదాగా సినిమా చూసి హుషారుగా ఈల వేసుకుంటూ వచ్చారు. ఏం మగాడండి, ఎదురుగా ఉన్నంతసేపు నువ్వే నా ప్రాణం, నిన్ను చూడకుండా నేను బ్రతకలేను అంటూ ఎన్నెన్నో మాటలు చెప్తారు. గడప దాటి బయటకు వెళ్ళగానే అన్నీ మర్చిపోతారు. ఎలాగైనా ఆడది మగవాడిని ప్రేమించినంతగా మగవాడు ఆడదాన్ని ప్రేమించలేడు. మగవాడిది కుక్క బుద్ధి. అలా ఎందుకు అనుకోవాలి? నువ్వు ఒక కోణంలో నుంచే ఆలోచిస్తున్నావు. భార్య ఎదురుగా లేకపోతే ఉండలేకనే మగాడు టైం గడపడానికి సినిమాలకు షికార్లకు తిరుగుతాడు. అంతేగాని భార్య మీద ప్రేమలా కాదు. ఆడవాళ్ళు అలా తిరగాలనుకున్నా, తిరిగే స్వేచ్ఛనిచ్చినా ఆ స్వేచ్ఛను ఉపయోగించుకోవడానికి భయపడతారు. ఎందుకంటే మన సంఘం కట్టుబాట్లు, ఆచారాలు, సెంటిమెంట్స్ మీ ఆడవాళ్లను అంత త్వరగా వదలవు అన్నాడు నవ్వుతూ అశోక్. ఏం కాదు, ఎలాగైనా మగవాడు ప్రేమ విషయంలో మాత్రం ఆడదాన్ని సాటరాడు. భార్య పోతే ఆ మగాడు 3 నెలలు తిరగకముందే మళ్ళీ పెళ్లిపేటల మీద ఉంటాడు. అదే భర్త పోతే ఆ భార్య అలాగే ఉండిపోతుంది. పోనీ నీ మాట నిజమనుకుందాం. అలా అయితే అనార్కలిని ప్రేమించిన సలీము, లైలాను ప్రేమించిన మజ్ను వీళ్ళు మగవాళ్లే కదా. ప్రేమ విషయంలో వీళ్ళు సాటరారా? అలాంటి వాళ్ళు మీ మగవాళ్లలో 1,000,000 ఏ ఒక్కరో ఉంటారు. అందమైన ఈ వెన్నెల రాత్రి నేను పూర్తిగా అనుభవించకుండా టైం వేస్ట్ చేస్తూ ఈ వాదనలు ఎందుకు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంటూ శిల్పను తన బిగి కౌగిల్లో బంధించి ఏదో అనబోయిన ఆమె నోటిని తన నోటితో మూసేశాడు అశోక్. నన్ను చూడకుండా ఒక్కరోజు ఉండలేను అన్న ఆయన ఎందుకు ఇలా మారిపోయారు? ఏ శక్తి మా కాపురాన్ని చూసి వార్వలేక మా కాపురంలో కలతలు రేపింది? ఆయన మళ్ళీ మామూలు మనిషి కావడానికి నేనేం చేయాలి? ఏదో బలమైన కారణం లేకుండా ఆయన నా మీద ఇంతగా విముఖత ఏర్పడుతుందా? అటువంటి పొరపాటు నేనేం చేశాను? మొదటిసారిగా ఆయన ముందే నేను పెళ్లి చూపులు కూర్చున్నాను. ఆయన్నే భర్తగా పొందాను. నా అభిరుచులు, అభిప్రాయాలు అన్నీ మర్చిపోయి నేనే ఆయనలో అంతగా నిలిచిపోయాను. నేను ఏడుస్తున్న ఆయన నన్ను ఓదార్చడం లేదు. ఉదయం కూడా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారు. ఈ విషయం ఉదయంతో చెప్పి ఏదైనా సలహా అడిగి వస్తే ఎంతో ఆనందంగా కాపురం చేసుకుంటున్నానని తృప్తి పడుతున్నారు అన్నయ్య, వదిన. ఇది మా భార్యాభర్తల సమస్య. దీన్ని మేమిద్దరం పరిష్కరించుకోవాలి. కానీ 3వ మనిషికి సంబంధం ఉండకూడదు. కానీ ఈ సమస్యను పరిష్కరించుకోవడం ఎలా? కారణం అడిగితే చెప్పరు. నాకు తెలుసుకుందామంటే ఏం అర్థం కావడం లేదు. నా గతంలో జరిగిన విషయం ఏవైనా ఆయనకు తెలిసిందా అని అనుకోకుండా నాకు అసలు గతంలో ఎవరితోనూ ఎటువంటి పరిచయాలు లేవు కదా. కారణం అంటూ లేకుండా అంత మంచి మనిషి ఒక్కసారి ఇంతలా ఎలా మార్పు వస్తుంది? ఇది సమాధానం లేని ప్రశ్న. శిల్ప మనసును మదిస్తున్న సమస్య. స్నానం, భోజనం ఏమీ లేకుండా అలాగే పడుకుంది. 5:30 కావస్తోంది. పశ్చిమ ఆకాశంలో సూర్యుని రాకతో అరుణవర్ణాన్ని నింపుకుంది. ప్రకృతి అప్పుడే చల్లబడుతూ మనోరంజకంగా కనపడుతోంది. బారులు తీరిన కొంగలు తమ నెలవులకి హడావిడిగా సాగిపోతున్నాయి. 1 నిమిషం వృధా అయితే లోకం తల్ల కిందులవుతున్నట్టుగా మనుషులు బిజీగా తిరుగుతున్నారు. కృష్ణానది ఒడ్డున ఇసుకలో కూర్చుంది శాంతి. ఆమెకు దగ్గరగా కూర్చున్నాడు అశోక్ కళ్ళు శాంతినే చూస్తున్నాయి. నీలం రంగు వెంకటగారి జరీ చీర, మ్యాచింగ్ బ్లౌజు ఆ అరుణ సంధ్య వెలుగులో ఆమె సృష్టిలోని అందానంతా తనలో మలిచినట్టు కనబడుతోంది. మనిద్దరం కలిసి ఆగ్రాలోని తాజ్మహల్ చూడడానికి వెళ్తున్నాము అంటే నా మనసు ఇంకా నమ్మలేకపోతోంది అంది శాంతి మెలమెలలాడే కళ్ళతో. రేపు ఉదయం నీ కోరిక ప్రకారం మన ఇద్దరమే కారులో బయలుదేరుతున్నాం. నీ చిరకాల కోరిక తీరడానికి ఇంకా కొద్ది గంటలే ఆలస్యం అన్నాడు అశోక్ నవ్వుతూ. అశోక్ చిరునవ్వు ఆకర్షణీయంగా, సమ్మోహనకరంగా ఉంది. ఆ నవ్వు ఎదుటి వాళ్లను అయస్కాంతంలాగా తన వైపు ఆకర్షించుకుంటుంది. అతనికి అంత దగ్గరగా కూర్చున్న శాంతి మనసు ఏదో అనిర్వచనీయమైన ఆకర్షణకు లోనైంది. అతని వైపు మళ్ళుతోంది. అతని భుజం మీద తల అంచుకుని
నిశ్చింతగా ఉండాలి అని అనిపిస్తోంది. ఏమండి, మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, అభిమానిస్తున్నాను, ప్రేమిస్తున్నాను తెలుసుకునేలోగానే నా మనసులో మీ రూపం నిండిపోయింది. గుళ్ళోని దేవుణ్ణి ప్రేమించి పూజించాలి, ఆరాధించాలి, కానీ దేవుణ్ణి తన సొంతం చేసుకోవాలి అని అనుకోకూడదు. కానీ నా మనసు నా మాట వినదు. ఆరాధించే మిమ్మల్ని హత్తుకోవాలని అనుకుంటోంది. పూజించే మీకు ఈ హృదయ కుసుమాన్ని అంకితం చేయాలనుకుంటోంది. మిమ్మల్ని పూజించే పూజారినిగా మిగిలిపోతాను. మనసులో రగులుతున్న జ్వాలకు శాంతి కళ్ళల్లో తడి మెరిసింది. శాంతి, నువ్వు బాధపడకు. నన్ను బాధ పెట్టడానికైనా ప్రశాంతం కావాలని ఇక్కడికి తీసుకొచ్చా. నువ్వు ఎప్పుడు కన్నీళ్లు పెట్టుకోనని నాకు మాట ఇచ్చావు, మర్చిపోయావా అన్నాడు అశోక్ మృదువుగా. శాంతి కళ్ళెత్తి అశోక్ వైపు చూసింది. అతను ఆమెకు దగ్గరగా జరిగి లాలనగా ఆమె కన్నీళ్లు తుడిచాడు. శాంతి అతని భుజం మీద తల అంచింది. అశోక్ ఆమె జుట్టు నిమురుతూ కూర్చున్నాడు. ఏమండి, చెప్పు శాంతి. నేను అందరాని చందమామను ఆశిస్తున్నాను కదూ. ఎప్పటికీ కాదు. చందమామ ఎప్పుడు తార పక్కనే ఉంటుంది. అలాగే అనంతకోటి తారలో ఉన్న నెలరాజు ఒకడే రాజు. ఆ రాజు తారకే ఎలా సొంతమవుతాడు? పూచిన అన్ని పూలు భగవంతునికి పాదాల చెంతకు చేరవు. ఆకాశంలో తారలు ఎన్ని ఉన్నా నెలరాజుకు దగ్గరగా ఉండేది తార మాత్రమే. ఎప్పుడు వెడవకుండా తార చంద్రుడికి దగ్గరగా ఉంటుంది. కాబట్టే తారా చంద్రులు అంటారు. తారతో పాటు కలవ కూడా అతనికి దగ్గర కావాలని ఎంతో ప్రయత్నిస్తుంది. ఎన్నో కలలు కంటుంది. ఆ కలలు ఎప్పటికీ నిజం కావు కదా. కలువకి ఎప్పటికీ అందనంత దూరంలో ఉంటాడు నెలరాజు. విధి ఏర్పరిచిన ఆ దూరం చేరువు కాదు. శాంతి, నువ్వు ఇప్పుడు ఎటువంటి విషయాలను గురించి ఆలోచించకూడదు. పుట్టబోయే బిడ్డను గురించి, ఆ బిడ్డ కోసం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆలోచించాలి. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండాలి శాంతి. నువ్వెంత అదృష్టవంతురాలివి. జీవితంలో ప్రతి మనిషికి ఒక తోడుంటుంది. అలాగే ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి మరొక జీవి తోడుంటుంది. కానీ కష్టాల్లో సుఖాల్లో నీకు నేనున్నాను అని చెప్పగలిగే తోడు కావాలి. అలాంటి తోడుగా నీకు నేనున్నాను. నువ్వు కన్నీరు పెడితే మీ డాడీ గుండె ఆగిపోతుంది. నా విషయం నీకు తెలుసు. నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే మీ డాడీ, గుండెల్లో దాచుకునే నేను ఉన్నాం. మమ్మల్ని బాధ పెట్టడం నీకు ఇష్టమా? జీవం లేని ఒక నవ్వు క్షణం శాంతి పెదవుల మీద మెరిసి అంతలోనే మాయమైంది. శాంతి, మానసికంగా మీ డాడీ తనలో తాను కుమిలిపోతున్నారు. మేరు పర్వతం లాంటి మనిషి మరీ బీరులా మారిపోతున్నాడు. నీ సంతోషం కోసం ఆయన ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. నాకు అందరిలా నవ్వుతూ గడపాలనే ఉంటుంది. నవ్వాలని ప్రయత్నించినా నా కళ్ళల్లో కన్నీరే వస్తోంది. నీకు ఏ ఏ ప్రదేశాలు చూడాలనుందో చెప్పు అన్నాడు అశోక్ మాట మారుస్తూ. తన భార్య ప్రేమకు స్మృతి చిహ్నంలాగా షాజహాన్ చక్రవర్తి కట్టించిన తాజ్మహల్ చూడాలనుంది అంది శాంతి నవ్వుతూ. సంధ్య వాలుతున్నట్టుంది. సరే, ఇంకా బయలుదేరదామా? రేపు ఉదయాన్నే ప్రయాణం చేయాలి. రెస్ట్ తీసుకుందు గానిలే అన్నాడు అశోక్. అతని మాటలు వింటూ అతన్ని చూస్తూ ఎంతసేపు కూర్చున్నా ఆమెకు తనివి తీరదు. అయితే ఆమెకు అప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదు. అశోక్ లేచినప్పుడు ఇంకా తప్పదన్నట్టు లేచింది. ఇద్దరూ కారులో శాంతి నిలయానికి వచ్చారు. మోహిని, నువ్వు చూడ్డం పొరపాటు అయి ఉంటుంది. ఆయన అలాంటి వారు కాదు అంది శిల్ప జారిపోతున్న ధైర్యాన్ని కూడా తీసుకుంటూ. ఆమెకు మోహిని మాటలు వింటుంటే నెత్తి మీద పిడుగుల వర్షం కురుస్తున్నట్టుగా అనిపించింది. ప్రపంచం గిర్రున తిరిగి తను అగాధంలో కూరుకుపోతున్నట్టుగా ఉంది. మోహిని, శిల్ప క్లాస్మేట్స్, ఇద్దరు ప్రాణ స్నేహితులు. మోహిని భర్త డాక్టర్. అతను హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేవాడు. మోహిని డిగ్రీ తీసుకోగానే అతనితో పెళ్లి జరిగింది. భర్త ఉద్యోగరీత్యా ఈ 3 సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే ఉంటుంది. మోహిని వాళ్ళ నాన్నగారు విజయవాడలో మంచి పేరున్న డాక్టర్. వార్ధక్యంతో హాస్పిటల్ అంతా ఒక్కడు చూసుకోలేక అల్లుడి చేత ఉద్యోగం రిజైన్ చేయించి కూతుర్ని అల్లుడిని విజయవాడ తీసుకొచ్చారు. తన ప్రాక్టీస్ను అల్లుడికి అప్పచెప్పారు. ఆయనకు ఒక్కడే కొడుకు. బిజినెస్ చేస్తూ లక్షలు ఆర్జిస్తున్నాడు. అందువల్ల హైదరాబాద్లో ఉంటున్న మోహిని భర్తతో విజయవాడ వచ్చింది. మోహిని శిల్ప పెళ్లికి వచ్చింది. శిల్ప భర్త అశోక్తో కలిసి దిగిన ఫోటో మోహిని ఆల్బంలో ఉంది. నిన్న రాత్రి మోహిని షాపింగ్ పూర్తి చేసుకొని స్నేహితురాలతో కలిసి కారులో వస్తూ ఉంటే అశోక్ ఎవరో అమ్మాయితో కలిసి హోటల్ ముందు ఆగిన కారులో ఎక్కడం చూసింది.
కారు ఆపి అశోక్ కారు దగ్గరకు వచ్చేసరికి అతని కారు కదిలిపోయింది. శిల్ప కంచక చర్లలో ఉంటున్న విషయం ఉత్తరాల ద్వారా మోహినికి తెలుసు. విజయవాడ వచ్చిన దగ్గర నుంచి మోహిని శిల్పని చూడాలనుకుంటూ తీరిక లేక రావడం లేదు. ఈరోజు తీరిక చేసుకొని శిల్పని చూడడానికి వచ్చి మాటల మధ్యలో తను రాత్రి అశోక్ని చూసిన విషయం చెప్పింది. మా బంధువుల్లో కూడా ఆయనతో అంత చనువుగా ఉండే అమ్మాయిలు ఎవ్వరూ లేరు. అదీగాక గర్భిణీతో ఉంటున్న అమ్మాయి అంటున్నావు. నువ్వు ఎవరినైనా చూసి ఆయన అనుకుని పొరపాటు పడ్డావేమో. పరాయి ఆడవాళ్ళను పలకరించాలంటేనే ఆయనకి నచ్చదు. తగని సిగ్గు. కారు ఎక్కడం చూశానంటున్నావు. నాకు అసలు కారు ఎక్కడుంది? కారున్న స్నేహితులు కానీ బంధువులు కానీ మాకెవరూ లేరు అంది శాంతి. లేదు, నేను చాలా దగ్గరగా స్పష్టంగా చూశాను. మీ వారే, పొరపాటు పడేందుకు అవకాశమే లేదు. ఒక్కోసారి మనకు తెలియకుండానే మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. లేకపోతే ఏంటి మోహిని, ఆయన కారు ఎక్కడం ఏంటి? మాకు కారు ఎక్కడుంది? పోనీ ఏ ఫ్రెండ్ అయినా అడిగి తీసుకున్నారేమో అనుకోవడానికి అలాంటి ఫ్రెండ్స్ కూడా లేరు. మా వారి పోరికలో ఉన్నవారు ఎవరో గర్భిణీతో ఉన్న భార్యతోటి షాపింగ్కి వెళ్ళో షికార్కి వెళ్ళే కారు ఎక్కుంటారు. నీ తలకాయ, నిజం చెప్పిన నమ్మవేంటే? రోజుకొకసారైనా ఆల్బంలో మీ ఫోటో చూస్తుంటాను నేను చూశానంటే కాదని వాదిస్తావంటే? నేను అబద్ధం చెప్పి నేను బాధ పెడతానా అంది మోహిని కోపంగా. ఎందుకే అంత కోపం? నువ్వు అబద్ధం చెప్పావు అని అనడం లేదు. పొరపాటున ఎవరిని చూసి ఎవరనుకున్నావో అని నా అనుమానం. నేను కళ్ళారా చూశాను. ఆ ఇద్దరు వేరువేరుగా చూస్తే ఎవరో తెలిసి వాళ్లతో కారులో వెళ్తున్నాడేమో అని అనుకునేదాన్ని. ఆ విషయానికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చేదానే కాదు. కానీ ఆ అమ్మాయి అందంగా మెరుపుతీయగలాగా ఉంది. ఒకసారి చూసిన వాళ్ళ అమ్మాయి మీద వెంటనే చూపులు మరల్చుకోలేరు. అంత అందంగా ఉంది. మీ ఆయన భుజం మీద తల అంచుకుని ఉంది ఆ అమ్మాయి. అతి జాగ్రత్తగా పొదివి పట్టుకొని ఆమెని కారులో కూర్చోబెడుతున్నాడు. వాళ్ళిద్దరిని చూసిన వాళ్ళు ఎవరైనా భార్యాభర్తలనే అనుకుంటారు. ఆ భంగిమలో కనిపించారు వాళ్ళు. నువ్వు ఇంత అమాయకురాలివి కాబట్టే మీ ఆయన అలాంటి రాసక్రీడలు జరుపుతున్నాడు. నీకు ఇంకా నా మాటల మీద నమ్మకం లేకపోతే మీ ఆయన్ని అడుగు. కాదంటే నాకు ఫోన్ చేయి, నేను వచ్చి అడుగుతాను, సరేనా అంది మోహిని. మోహిని, ఆయన మనసు నాకు తెలుసు. ఆయన నాకు అన్యాయం చేస్తున్నారంటే నేను నమ్మలేకపోతున్నా. ఆయన చాలా మంచివాడే, కాదన్ను. మంచితనం వేరు, మనో దౌర్బల్యం వేరు. పెడతోవలు పట్టించవచ్చు. మీ ఆయన వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుంటావు కదా మోహిని. చాలా రోజుల తర్వాత కనిపించావు. ఈ ఒక్క రాత్రి ఉండు, రేపు ఉదయం వెళ్దు కానీ. నాకు ఉండాలనే ఉంది. ఆయన డాక్టర్ కదా, డ్యూటీకి వేళ పాళ అంటూ ఉండదు. పాపను చూడమని ఆయాకు అప్పచెప్పి వచ్చాను. అమ్మ కూడా ఆరోగ్యం బాగుండలేదు. పాప చాలా యాక్టివ్గా ఉంటుంది. పాప అల్లరి అమ్మ భరించలేదు. మరోసారి పాపను తీసుకుని ఆయన నేను వస్తాం అంది మోహిని శిల్ప చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. సరే, నీ ఇష్టం అంది శిల్ప బాధగా. నువ్వు విజయవాడ ఎప్పుడు వస్తావు? వీలైనంత త్వరగా వస్తాను. శిల్ప, ఒక్క విషయం, ఎటువంటి విషయాల్లో ఆడవాళ్ళు తొందరపడకూడదు. మగవాడి మనసు పాదరసం లాంటిది. ఒలికిపోకుండా చూసుకోవాలి. ఒలికిపోయిన తర్వాత ఒక చోట చేర్చడం కష్టం. నువ్వు మీ ఆయన రాగానే అరిచి గొడవ చేసి అతని మనసు చికాకు పరచకు. అలా చేసావంటే అతను కోపం అధికమైపోతుంది. రాగానే మామూలుగా కనిపించు. బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని కదిపి ఎటువంటివి నేను భరించలేనండి అని మృదువుగా చెప్పు. భార్య భర్తను అనురాగంతో లాలనతో దగ్గరుంచుకోవాలే కానీ కోపతాపాలతో అలకలతో కాదు. శిల్ప, నేను చెప్పిన మాటలు గుర్తుంచుకుంటావు కదా. నీలాంటి స్నేహితురాలు ఉన్నందుకు గర్వపడుతున్నాను. మోహిని గొడవ చేసి కాపురాన్ని ఎక్కడ పాడు చేసుకుంటుందో అని భయపడుతున్నావు కదూ. అటువంటి పని నేను ఎప్పుడు చేయను అంది శిల్ప నీళ్లు నిండిన కళ్ళతో. మోహిని కారులో కూర్చుని స్టార్ట్ చేసింది. కారు మలుపు తిరిగి వెళ్లే వరకు చూసి గేట్ మూసి లోపలికి వచ్చింది శిల్ప. ఆమె మనసులో మంటలు రేగుతున్నాయి. కళ్ళు శ్రావణ మేఘాల్లా వర్షిస్తున్నాయి. ఆ అమ్మాయితో అనుభూతుల్ని పంచుకుంటున్నారు కాబట్టే శారీరకంగా నాకు దూరంగా ఉండగలుగుతున్నారు. ఆ వగలమారితో సినిమాలకు షికార్లకు తిరుగుతున్నారు కాబట్టే వేళ ప్రకారం ఇంటికి రాలేకపోతున్నాడు. నన్ను ప్రాణంగా ప్రేమించి ఆయన మనసులో మరో ఆడదానికి చోటుందని ఊహించలేకపోయాను. భగవంతుడా, ఆడదానికి ఇంతకు మించిన శిక్ష ఉంటుందా? ఆయనకేం తక్కువ చేశానని నాకింత అన్యాయం చేశారు. ప్రాణం కంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించాను. నేను చేసిన నేరం అదే? అందం, చదువు, ఆయనకు భార్యగా ఉండగల అర్హత అన్నీ ఉన్నాయా నాకు? మరి నాలో లేనిది
ఆయనను అంతగా ఆకర్షించింది ఏమిటి? చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసి పెద్ద ఉద్యోగం వచ్చిందంటూ విజయవాడ చుట్టూ తిరగడంలోని అర్థం ఇదా? కారు ఎక్కడం చూశానని చెప్తోంది మోహిని. అంటే ఆ అమ్మాయి బాగా డబ్బు గల వాళ్ళ అమ్మాయి అయి ఉండాలి. ఆ అమ్మాయిని డబ్బు కోసం ఆశపడ్డారా? డబ్బు మీద ఆయనకెప్పుడు మోహం లేదే. అన్నయ్య ఆయనను కట్నంగా 50,000 ఇస్తే నా భార్యను నేను యాచించాల్సిన అవసరం నాకు లేదు. నా సంపాదన నాకు చాలు, నా భార్య నా సంపాదనలోనే బ్రతకాలి అంటూ ఇచ్చిన డబ్బును అన్నయ్యకు తిరిగిచ్చేశారే. అటువంటి వ్యక్తిత్వం గల మనిషి డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతారా? మరెందుకు ఇలా నన్ను మోసం చేస్తున్నాడు? ఆ అమ్మాయి అందం చూసి భ్రమలో పడ్డారా? అలా అనుకోవడానికి అంత నిగ్రహం లేని వారి కారే. మోహిని అబద్ధం ఎందుకు చెప్తోంది? స్నానం భోజనం అన్నీ మర్చిపోయి ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది శిల్ప. గోడ గడియారం 11 గంటలు కొట్టింది. అశోక్ ఇంకా ఇంటికి రాలేదు. కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది శిల్ప. వాతావరణం ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం భయంకరంగా చీకటి పెనుభూతంలాగా ఉంది శిల్పకు. బయట గాలికి ఆకులు కదిలిన సవ్వడి వినిపించిన భర్త వస్తున్నాడేమో అని ఆ కళ్ళు ఆత్రంగా గేటు వైపు చూస్తున్నాయి. భర్త ఆమెతో సినిమాలకు షికార్లకు తిరుగుతూ తనను నిర్లక్ష్యం చేస్తున్నట్టు, తను కుళ్ళి ఏడుస్తున్నట్టు మనసులో ఏవేవో దృశ్యాలు కదిలిపోతున్నాయి. కళ్ళ నుంచి 2 కన్నీటి చుక్కలు రాలి చెక్కిలిపై పడ్డాయి. ఆయన రాగానే నిలదీసి అడిగితే అందువల్ల ప్రయోజనం ఏముంది? ఆయన నాతో నిజం చెప్తారన్న నమ్మకం ఏంటి? నేను చిన్న విషయాన్ని భూతద్దంలోంచి చూస్తూ నా ఆలోచనలకు నేనే భయపడిపోతున్నా. బాధగా నెట్టూర్చింది శిల్ప. మగాడికి ఉన్న వ్యసనాల్లో తాగుడు భరించవచ్చు, ప్యాకాటను కూడా భరించవచ్చు, కానీ మరో ఆడదానితో తిరగడం మాత్రం ఏ భార్య భరించలేదు. భర్త ప్రేమకు దూరమైన తర్వాత భార్య బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే. ఇంతలో తలుపు మీద చప్పుడైతే శిల్ప ఉలికిపాటిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న గడియారం 2 గంటలు చూపుతోంది. మళ్ళీ తలుపు మీద చప్పుడైంది. మంచం మీద నుంచి లేచి తలుపు తెరిచింది. అశోక్ లోపలికొచ్చి తలుపు మూశాడు. శిల్ప అతని కళ్ళలోకి ఏదో వెతుకుతున్నట్టుగా చూసింది. అతని ముఖం మామూలుగా నిర్మలంగా ఉంది. శిల్ప అతని వైపు పరిశీలనగా చూస్తూ అలాగే నుంచుండి భర్త కనిపించగానే ఎన్నో ప్రశ్నలు వేయాలనే, తన అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవాలనుకుంది. కానీ అతన్ని చూడగానే మాట నోట్లోంచి బయటికి రాలేదు. అశోక్ డ్రెస్ మార్చుకుని మంచం మీద కూర్చున్నాడు. ఏంటి శిల్ప అలా ఉన్నావే, ఒంట్లో బాగాలేదా అన్నాడు మృదువుగా. ఒంట్లో బాగానే ఉంది, మనసే బాగాలేదు అని అనాలనుకున్న శిల్ప మనసులో మాటలు ఆమె పెదవి దాటి బయటికి రాదు. నిల్చునున్నావే, రా శిల్ప. శిల్ప కలలో నడుస్తున్న దానిలా నడుస్తూ మంచం దగ్గరికి వచ్చి మంచానికి చివరిగా పడుకుంది. ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నానో నేను వేరే చెప్పాలా? ఒకసారి అద్దంలో మొహం చూసుకో, నీకే అర్థమవుతుంది. నా మీద నీకు చాలా ప్రేమ ఉందనుకుంటాను. ఎందుకు శిల్ప నిష్ఠురంగా మాట్లాడతావు? నీ మీద నాకు ప్రేమ లేదా? ఉందనుకుని సరిపెట్టుకోవాలి, లేకపోతే నేను బ్రతకలేను అంది శిల్ప నీళ్లు నిండని కళ్ళతో. ఈ మధ్య నీకు ఏడవడం బాగా అలవాటైంది. ఏడ్చేవాళ్ళంటే నాకెంత అసహ్యమో. అయినా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నీకైనా తెలుసా? నన్ను గురించి నేను మర్చిపోయే స్థితికి ఇంకా రాలేదు. ఇంటికి ఆలస్యంగా వచ్చానని కోపమా? శిల్ప రోషంగా తలెత్తి చూసింది. అవునండి. ఎందుకు కోపం? ఇప్పుడు టైం ఎంతైంది? రాత్రి 2 గంటలేగా అంది ఊపికి వస్తున్న దుఃఖాన్ని పళ్ళ మధ్య బెగబడుతూ. మానసికంగా శారీరకంగానూ బాగా అలసిపోయి ఉండడంతో అశోక్ కళ్ళు బరువుగా మూతలు పడిపోయాయి. నిజానికి అతనికి శిల్పను లాలించి ఓదార్చే అంత ఓపిక లేదు. అలానే కసురుకున్నట్టు మాట్లాడితే ఆమె రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తుందని, ఇంత రాత్రి వరకు మేల్కొంటే నీ ఆరోగ్యం పాడవుతుంది, పడుకో అన్నాడు ప్రేమగా. ఏమండి మీకు అలసటగా ఉందా? అవును శిల్ప, నిద్రపోండి అంది జాలు వారుతున్న కన్నెటిని చేత్తో తుడుచుకుంటూ. మరొక 5 నిమిషాల్లో నిద్రలోకి జారిపోయాడు అశోక్. 2 రోజులు ఎలాంటి మార్పు లేకుండా గడిచిపోయాయి. మోహిని చెప్పిన విషయం భర్తను అడగాలి అనుకుంటూనే అడగలేకపోయింది శిల్ప. అశోక్ ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 దాటిపోతోంది. అనుమానం అనేది మనసులో ప్రవేశించకుండానే ఉండాలి. ప్రవేశిస్తే అది మర్రి విత్తనంలాగా ఉంటుంది. ప్రవేశించిన తర్వాత ఊడలాగా మనసంతా పాతుకుపోతూ మరో ఆలోచనకి చోటు లేకుండా చేస్తుంది. ఇప్పుడు అశోక్ పని మీద
ఇంటికి రావడం ఆలస్యమైన శిల్ప అతను ఇంతవరకు మోహిని చెప్పిన అమ్మాయితోనే గడిపొచ్చాడు అనుకుంది. ఆ విషయం ముఖాముఖి భర్తను అడిగి తెలుసుకోవాలని తనలో తాను దాచుకోలేక కుమిలి కుమిలి బాధపడుతోంది. 2 రోజులకే వారం రోజులు జ్వరం వచ్చి లేచిన మనిషిలా తయారైంది. ఏ పని చేయబుద్ధి కావడం లేదు. అసలు భర్త అలా చేస్తున్నాడన్న ఊహే భరించలేకపోతోంది. తను అనుమానిస్తున్నట్టు అతనికి తెలియనీయకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంది మనసులో శిల్ప. మోహిని వచ్చి కలిసింది శిల్పను. ఏమే అడిగావా మీ ఆయన్ని అంది. వద్దు, ఈ విషయం బయటపడితే ఆయన ఎలా ప్రవర్తిస్తారో అని అడగలేకపోయాను. సరే నీ ఇష్టం, నీ సంసారం ఏం అవ్వకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి స్నేహితురాళ్ళిద్దరూ చాలాసేపు కబుర్లలో పడి ఇంకా వెళ్ళొస్తారని బయలుదేరింది మోహిని. భర్తకి భోజనం పెడుతూ ఆలస్యంగా పనిచేస్తే మీ ఆరోగ్యం చెడిపోతుంది అంది. ఆ మాటలో ఏదో వ్యంగ్యం గోచరించింది భర్తకు. ఏమంటావో సూటిగా చెప్పొచ్చు కదా అంటాడు. నేనేమనాలనుకోలేదండి, మీ ఆరోగ్యం జాగ్రత్త అని మాత్రం చెప్తున్నాను అని అంది. ఎందుకు ఇలా మాట్లాడుతోంది శిల్ప అని ఆలోచించాడు. ఆ తర్వాత అతనికి శాంతి గుర్తు వచ్చింది. శాంతికి నేను తప్ప ఇంకెవే ప్రపంచంతో సంబంధం లేదు. శాంతికి ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్పింది డాక్టర్. ఆమెకు అసలే గుండె జబ్బు మనిషి. ఈ గండం గడిచి ఆమె బ్రతకగలదా అని అనుకోగానే ఆకాశంలో విహరిస్తూ పట్టు తప్పి నేల మీద పడ్డట్టు అనిపించింది. బరువెక్కిన మనసుతో లేచి బెడ్రూమ్లోకి వచ్చాడు. శిల్ప ఇంకా చదువుకుంటూనే ఉంది. ఏమండి, మీరు నిజంగా ఉద్యోగం చేస్తున్నారా అంది శిల్ప చదువుతున్న పుస్తకాన్ని మూసి టీపై మీద పెడుతూ. తలెత్తి శిల్ప వైపు చూశాడు అశోక్. ఉద్యోగం చేయక ఏం చేస్తున్నాను అనుకున్నావు? అమ్మాయిలతో షికారులు చేస్తున్నారేమో అని అనుకుంటున్నాను. ఎంత ప్రయత్నించినా పొంగుకొస్తున్న కోపాన్ని ఆపుకోలేకపోయింది శిల్ప. శిల్ప, నేను శ్రీరామచంద్రుణ్ణి అని చెప్పడం లేదు. అయినా చెప్పినా నువ్వు నమ్మవు అని తెలుసు. నువ్వు ఊహించుకున్నంత పతనానికి నేను దిగజారలేదు. కట్టుకున్న భార్యను కాదని బయట సుఖాల కోసం ప్రాకులాడే లేఖితనం నాలో లేదు. నీకు నమ్మకం కలిగే విధంగా చెప్పడం నాకు చేత కాదు. అశోక్ మనసులో శిల్ప పట్ల ఉండే మోజు, ప్రేమ, ఆరాధన తగ్గిపోయి క్రమక్రమంగా నిరాదరణ, అసహ్యం పెరగసాగాయి. అందుకు కారణం 5-6 నెలల నుంచి మానసికంగా, శారీరకంగా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది. అశోక్ వయసుకు తగిన లోకానుభవాన్ని దృష్టిలో ఉంచుకొని తన భర్త తన భార్య పట్ల ప్రవర్తించవలసిన తీరులో తేడా లేకుండా ఎంతో జాగ్రత్త పడుతున్నాడు. శిల్ప మనసులో ఉద్దేశాన్ని సూటిగా బయట పెట్టకుండా దాదాపు ప్రతిరోజు ఏదో రకంగా అశోక్ని చిత్రవద పెడుతూనే ఉంది. శిల్ప మనసులో అనుమానాన్ని బహిర్గతం చేయకుండా ఎంత జాగ్రత్త పడుతోందే, అలాగే అశోక్ మనసులో కూడా భావాన్ని పైకి కనిపించనీయకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఏమండి, మీరు నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా? ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకోవడానికి నన్నెవరూ బలవంతం చేయలేదు. పోనీ నా మీద వ్యామోహం తగ్గిందా? ప్రేమ వేరు, వ్యామోహం వేరు. కోరిక తీరగానే వ్యామోహం తగ్గిపోతుంది. ఏమండి, నేను మా అన్నయ్యని వదిన్ని చూడాలనుకుంటున్నాను. ఒకసారి పుట్టింటికి వెళ్ళనా అని అడిగింది. నీ ఇష్టం, నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు అని అటు తిరిగి పడుకున్నాడు. ఎందుకంటే ఆమెను మాట్లాడించడం వల్ల గొడవ పెద్దదవుతుందని దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. ఎలాగైనా ఆమెను లాలించి ఆమె కోపం పోగొట్టాలని దగ్గరకు చేరిన కస్సుమంటుంది శిల్ప. దాంతో అతను మౌనాన్ని ఆశ్రయించి అటు తిరిగి పడుకొని ఉంటున్నాడు. దాంతో ఇద్దరి మధ్య సరైన అవగాహన లేకుండా పోయింది. శాంతి, అశోక్ కలిసి ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూశారు. ఢిల్లీ అంతా తిరిగారు. చూడదగ్గ చారిత్రాత్మక ప్రదేశాలన్నీ చూశారు. ఆ ప్రయాణంలో ఆమె బాగా అలసిపోయింది. ఉదయం డాక్టర్ వచ్చి పరీక్షించింది. పురుటికి ఇంకా 2 వారాలే టైం ఉంది అంది. శిల్ప వాళ్ళ అన్నయ్య గారి ఇంటికి వచ్చి 4 రోజులైంది. వచ్చిన దగ్గర నుంచి భర్త తన కోసం వస్తాడని ఎదురు చూస్తూనే ఉంది. అశోక్ వెళ్ళలేదు. పెళ్ళైన తర్వాత ఎప్పుడు భర్తను వదిలి పుట్టింట్లో 2 రోజులు ఉండని శిల్ప ఇప్పుడు తానుగా రావడం, వచ్చి 4 రోజులైనా తిరిగి వెళ్తానని ఆతృత పడకపోవడం, జీవితంలో అతి విలువైనదేదో పోగొట్టుకున్నట్టు దిగులుగా మౌనంగా ఉండడం, ఇవన్నీ శిల్ప వదిన లక్ష్మికి అనుమానాన్ని కలిగించాయి. కారణం అడిగితే శిల్ప బాధపడుతుందేమోనని ఊరుకుంది. కానీ శిల్ప మౌనంగా దిగులుగా ఉండడం చూసి ఒకరోజు
ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది వాళ్ళ వదిన అనునయంగా. ఆ అనునయానికి ఇంకా దుఃఖాన్ని ఆపుకోలేక ఆమెని కౌగిలించుకొని బావురుమంది శిల్ప. విషయాన్నంతటినీ వివరించి చెప్పింది శిల్ప. చూడు శిల్ప, చెప్పుడు మాటలు ఎప్పుడు చేటును కలిగిస్తాయి. భర్త ప్రేమను పూర్తిగా పొందడం చాలా అదృష్టం. ఆ అదృష్టాన్ని దక్కించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు తపస్సు చేయాలి. అందిన ఆ అదృష్టాన్ని జారవిడ్చుకోవడం చాలా తేలిక. ఏ ఆడదైనా మగవాడిని అనురాగంతో అభిమానంతో సొంతం చేసుకోవాలే కానీ అలకతోనూ కోపాలతో కాదు. నన్నేం చేయమంటావు? ఆయన మరో అమ్మాయితో తిరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? మగవాడు బాగుపడినా చెడిపోయినా అందుకు కారణం ఆడదే. నువ్వు ఎంతసేపు ఒక కోణంలో నుంచే ఆలోచిస్తున్నావు. లేదమ్మా, నువ్వు అనుమానాన్ని మనసులో దాచుకుని అతడి ఇంటికి రాగానే అతన్ని సతాయిస్తున్నావు. నువ్వు నీ సణుగుడే అతన్ని దూరం చేస్తోంది. అతని ప్రేమ నీకు కరువయ్యేలాగా చేస్తోంది. ఆయన లేకపోతే నేను బ్రతకలేను వదినా. ఆయన ప్రేమ నాకు మాత్రమే పరిమితం కావాలి. ఆ ప్రేమను మరొకరితో పంచుకోను అంది శిల్ప చిన్న పిల్లలాగా వెక్కి వెక్కి ఏడుస్తుంది. ప్రేమ ఉన్న చోటే ద్వేషం ఉంటుంది. అవధులు దాటిన ప్రేమతోనే నువ్వు బాధపడుతున్నావు. శిల్ప, ఈ విషయాన్ని మీ అన్నయ్యకి తెలియనివ్వను. ఆయన కోపం వస్తే మనిషి కాదు. కోపంలో ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. ఇటువంటి గొడవలు ప్రతి సంసారంలోనూ వస్తూ ఉంటాయి. అశోక్ దూరంగా నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నువ్వు రేపు ఉదయాన్నే వెళ్ళు. ఓ వారం రోజుల్లో ఉండి నేను వస్తాను. ఆయన రాకుండా నేను ఎలా వెళ్ళాలి? ఏమ్మా, నీ ఇంటికి నువ్వు వెళ్ళడానికి సిగ్గెందుకు? అతని ఇష్ట ప్రకారం వచ్చావా? అతడు వచ్చి తీసుకెళ్ళడానికి చూడాలని వచ్చావు. మగవాడు మైనపు ముద్దలాంటి వాడమ్మా. అతన్ని తమకు కావాల్సిన విధంగా మలుచుకోవడం ఆడదాని చేతుల్లో ఉంది. నువ్వు రేపు ఉదయాన్నే వెళ్ళు. అలాగే నీకు కావాల్సిన ఊరగాయలు వడియాలు అన్నీ తయారు చేసి ఉంచుతాను. అవన్నీ తీసుకెళ్దు కానీ అంటూ అక్కడి నుంచి లేచింది లక్ష్మి. శాంతికి నెలలు నిండాయి. రోజులో ఎక్కువ భాగం శాంతి సమక్షంలోనే గడుపుతున్నాడు అశోక్. విసుగు విరామం లేకుండా ఎన్నో కబుర్లు మాటలు ప్రేమ భావంలో ఉన్నవాళ్ళు ఏ విషయం లేకుండా గంటల తరబడి మాట్లాడుకోగలరు. అలా మాట్లాడుకోవడంలో గల ఒక్క ప్రేమ భావంలో ఉన్న వాళ్లకు మాత్రమే చెల్లింది. క్రమంగా శాంతిలో నూతనోత్సాహం చోటు చేసుకుంది. ఆమెలో ఉత్సాహం పెంచేందుకు అశోక్ కొంట అల్లరిగా ప్రవర్తించేవాడు. ఏమండి అని పిలిచింది శాంతి. తలెత్తి చూశాడు అశోక్. ఆమె బుగ్గల మీద జారుతున్న కన్నీటి చుక్క. అశోక్ లేచి ఆమె దగ్గరగా వచ్చి చూపుడు వేలుతో ఆమె కన్నీటిని తుడిచి ఆమె నుదుటి మీద మృదువుగా ముద్దు పెట్టుకుని, ప్లీజ్, నీ కంటినీళ్ళు నేను చూడలేను. నా కోసం నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి అన్నాడు. ఐ లవ్ యూ అన్నాయి అశోక్ పెదవులు అస్పష్టంగా. బాబాయ్ గారు, మీరు ఎవరిని చూసి మావారు అనుకున్నారో? మావారు అసలు కోటేసుకోరు. అదిగాక ఆయనకు ఒక్క కోటు కూడా లేదు అంది శిల్ప. ఆమెకంతా అయోమయంగా ఉంది. శిల్ప బాబాయ్ గారు అనే ఆయన శిల్ప ఉంటున్న ఇంటి ఓనరు. ఆయన పని మీద విజయవాడ వెళ్ళారు. అక్కడ ఫుల్ సూట్లో ఉన్న అశోక్ను చూశారు. అశోక్తో మాట్లాడదామని దగ్గరికి వెళ్ళేంతలో అశోక్ కారు కదిలి వెళ్ళిపోయింది. ఆ మాటే శిల్పతో చెప్పాడు. లేదమ్మా, నేను చూసింది ఆయన్నే. మొదట నేను కూడా నమ్మలేకపోయాను. ఖరీదైన సూట్లో నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఎంత టీవీగా కారులో కూర్చున్నాడో తెలుసా? ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలాంటి డ్రెస్లో చూడకపోయినందువల్ల ముందు అతను కాదేమో అని అనుకున్నాను. తర్వాత పరిశీలనగా చూస్తే అతనే అనే నిర్ధారణ చేసుకున్నాను. అనురాధను కావాలంటే నీకు తోడుగా తీసుకెళ్ళు. ఆ అబ్బాయి ఏ రాత్రి టైంలోనైనా రావచ్చు. అయితే మద్రాసు నుంచి వచ్చి ఉంటారు, వస్తారేమో. వెళ్ళొస్తాను బాబాయ్ గారు అంటూ ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కిందకి దిగి వచ్చేసింది శిల్ప. ఆలోచనలతో తల బద్దలైపోతోంది శిల్పకు. ఆయన బీరువా అంతా వెతికింది. వైట్ ప్యాంటు వైట్ షర్టు కనిపించలేదు. ఓ, ఆ బట్టలు వేసుకున్నారేమో అంటూ అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది శిల్ప. 10:30కి ఇంటికి వచ్చాడు అశోక్. అతన్ని ఎప్పుడు చూడని కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు పరిశీలనగా చూసింది. అశోక్ వైట్ ప్యాంట్ వైట్ షర్ట్లో ఉన్నాడు. ఊరు నుంచి ఎప్పుడొచ్చావు? ఉదయం వచ్చాను. మీ అన్నయ్య వదిన బాగున్నారా? బాగానే ఉన్నారు. నువ్వు వచ్చావని తెలియక హోటల్లో భోంచేసి వచ్చాను. నువ్వు భోంచేసావా? ఈరోజు శనివారం. శిల్ప ఇలాంటి విషయాలను బయటకు చెప్పదు. చాలా గుమ్మనంగా ఉంటుంది. ఆ విషయం అశోక్ తెలుసు. తమ మధ్య జరుగుతున్న గొడవ వాళ్ళ వదినతో కూడా చెప్పదన్న నమ్మకంతోనే ఆ విషయాన్ని గురించి ప్రశ్నించలేదు. వారం రోజులుగా భర్తకు దూరంగా ఉన్న శిల్ప మనసు అతని సాహచర్యం కోసం తప్పించిపోతోంది.
అందుకే తన కోపాన్ని బాధని మర్చిపోయి ఆర్తిగా భర్త గుండెల్లో ఒదిగిపోయింది. చాలా రోజుల తర్వాత అశోక్ ప్రేమగా, లాలనగా, అనురాగంగా ఆమెను హక్కును చేర్చుకున్నాడు. ఆ రోజు రాత్రి ఇరువురి మధ్య దూరం తగ్గింది. మనసుల బరువు తేరింది. అతని ఎడమ చేతి మీద తల పెట్టుకుని చూపుడు వేలుతో ఆ మీసాన్ని సవరిస్తూ, ఏమండి, తెల్లారగట్ట వచ్చిన కళలు నిజమవుతాయి అంటారు అంది శిల్ప. నీకేమైనా అటువంటి కళ వచ్చిందా? అవునండి. ఆ కళలో మీరు ఎలా కనిపించారో తెలుసా? ఒక అమ్మాయి పక్కన సూటు బూటు వేసుకొని కారులో వెళ్ళిపోతున్న యువరాజులాగా ఉన్నారంది. అందుకే కళలు నిజం కాదంటారు. ఖరీదైన కారులో ఫుల్ సూట్లో తిరగడానికి నేను బిజినెస్ మ్యాగ్నెట్ అనుకున్నావా? లక్షాధికారిని అనుకున్నావా? ఖరీదైన కారులో కాదు కదా, అద్దె టాక్సీలో కూడా తిరిగే స్తోమత లేదు మనకు. సరేలే, ఇలాంటి పిచ్చి పిచ్చి అనుమానాలతో మనసు పాడు చేసుకోకు. సరే, మీరు మావారే కదూ అంది అతని గుండెల మీద తల అంచుకుంటూ. ఎప్పటికీ నీ వాడినే. చాలండి, ఈ ఒక్క మాట చాలు. నేను మీ నుంచి కోరుకునేది ఆ ఒక్క మాటే. మాటలతో నన్ను ఇంకా బాధ పెడతావా? శిల్ప ముఖాన్ని తనకి అభిముఖంగా తిప్పుకొని ఆమె పెదవులను తన పెదవులతో అందుకుంటూ అన్నాడు. అంది శిల్ప భర్త అనురాగానికి కరిగిపోతూ. నీకు బాధ కలిగించిన సంతోషమైన నాతోనే పంచుకుంటావు కదా. ఆ అడిగేదేదో మృదువుగా అడిగితే నిన్నెందుకు కసురుకుంటాను? నేను ఇంటికి రాగానే మనసులో ఏదో దాచుకొని చిర్రు బుర్రులాడతావు. అలసిపోయిన నాకు విసుగు రాదా? అయ్యో అనుకుని ఆమె ఎంతో మనసులో బాధపడి అతని కౌగిలిలో ప్రపంచాన్ని మర్చిపోయింది. ఆమె గాఢ పరిత్యాగంలో హాయిగా నిద్రపోయాడు అశోక్. మోహిని భర్త పని మీద ఢిల్లీ వెళ్లడంతో ఒంటరిగా ఉండలేక మోహిని శిల్ప దగ్గరకు వచ్చింది. ఆ రోజు అశోక్ పనుందని 7 గంటలకే వెళ్ళిపోయాడు. స్నేహితురాళ్ళు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. దిగులు, నిర్లిప్తత అన్నీ పోయి హాయిగా కబుర్లు చెప్తోంది శిల్ప. అప్పుడు మోహిని, నువ్వు ఇలాంటి అబద్ధాలు చెప్పకు. నా పేరు మీద ఉన్న డబ్బు ఆయన ఎప్పుడూ ముట్టుకోలేదు. ఆయన్ని తీసుకోమని అడిగినా కూడా నాకు వద్దన్నారు. ఆయనకి ఏ డబ్బు వ్యామోహం లేదు, ఏ అమ్మాయితో తిరగలేదు అనింది శిల్ప. ఆ మాటలు విని నిర్ఘాంతపోయింది మోహిని. ఆయనలాంటి పోలికలున్న వ్యక్తేమో అయి ఉంటుందిలే అని కూడా అనింది. ఏమోనే, నేను చూసింది చెప్పాను. నీ అమాయకత్వం చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. నీ కాపురాన్ని చక్కదిద్దుకుంటావని నేను చెప్పిన నిజాన్ని అబద్ధం అనుకుంటున్నావు. మోసాన్ని కప్పుబుచ్చుకోవడానికి మీ ఆయన చెప్పిన అబద్ధాన్ని నిజం అనుకుంటున్నావు. బిఏ చదివావు, సొంత అభిప్రాయం లేదు. మీ ఆయన మరో అమ్మాయితో తిరగడం నిజం. ఆ అమ్మాయితో కలిసి ప్రతి సాయంత్రము ఖాందారీ హోటల్లో టీ తాగడానికి రావడం నేను చాలాసార్లు చూశాను. వేషం మార్చినంత మాత్రాన మనిషి రూపం మారుతుందా? నీ మాటలు వింటుంటే నాకు మతిపోతోంది. ఆశ్చర్యంతో నోట మాట రాలేదు శిల్పకు. పిచ్చి శిల్ప, నీ పేరు కూడా తగినట్టు పెట్టారు. నేను చెప్పేది నిజమో కాదో నీ కళ్ళతో నువ్వే చూడు. రేపు ఉదయం సిద్ధంగా ఉండు, మనిద్దరం కలిసి కారులో వెళ్దాం అంది మోహిని. ఆఫీస్కి వెళ్ళబోతున్న భర్త దగ్గరకు వచ్చి, ఏమండి, ఈరోజు మన పెళ్లి రోజు, మర్చిపోయారా అంది గోముగా శిల్ప. ఎలా మర్చిపోతాను? ఈ అందాల రాశి నా జీవితంలోకి ప్రవేశించిన ఆ మధురమైన రాత్రిని జీవితంలో మర్చిపోతానా? శిల్ప భుజాల చుట్టూ చేతులేసి దగ్గరికి లాక్కుంటూ అన్నాడు అశోక్. సాయంత్రం 1 గంట ముందుగా వస్తారు కదూ. పనైతే చాలు, 1 నిమిషం కూడా నీకు దూరంగా ఉండాలి అని అనిపించదు. రెక్కలు కట్టుకొని నీ ముందు వాళ్తాను, సరేనా? త్వరగా వచ్చేస్తాను. నీకు ఇష్టమైన ఎరుపు రంగు చీర, మల్లెపూలు తీసుకొస్తాను. రాత్రి అంతా మనిద్దరం తొలి రాత్రిలాగా గడుపుదాం, సరేనా అంటూ బయలుదేరాడు అశోక్. ఈరోజు నన్ను ఆఫీస్కి వెళ్ళనివ్వవా అని అడిగాడు అశోక్ కొంటగా. ఈరోజు మన పెళ్లి రోజు కదా, అందుకని మీరు ఈ డ్రెస్ మార్చుకుని మన పెళ్లి డ్రెస్ చేసుకోండి అంది శిల్ప గోముగా. నువ్వు కూడా పెళ్లి చీర కట్టుకో, మళ్ళీ మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు అశోక్ నవ్వుతూ. పెళ్లి రోజు చేసుకుంటున్నామంటే పెళ్లి చేసుకోమన్నట్టేగా అంది శిల్ప హాస్యంగా. చిత్తం, దేవిగారి ఆజ్ఞ తప్పుతుందా? వెళ్ళి పెళ్లి డ్రెస్ తీసి ఇవ్వు, టైం అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు. ఈ ఉంగరం కూడా పెట్టుకోండే, అది పెట్టుకుంటే వేలు ఉరుసుకుపోతుంది, అందుకేగా వద్దని తీసేశాను. ఇవి ఒక్కరోజు పెట్టుకోండి అంటూ బలవంతంగా అశోక్ వేలికి ఉంగరాన్ని తొడిగింది. ఇక నేను వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చా అనకూడదు, వెళ్ళొస్తాను అనాలి. అటువంటి సెంటిమెంట్లు నాకు లేవు అంటూ బయటికి ఆఫీస్కి బయలుదేరాడు అశోక్. ఎంత ముద్దుగా కనిపిస్తున్నారో అంది శిల్ప.
ఆఫీస్కి సెలవు పెట్టేనా అన్నాడు కన్ను గేటుతో. అమ్మో, అంత పని చేయకండి అంది నవ్వుతూ శిల్ప. అశోక్ శిల్పను దగ్గరకు తీసుకుని ఆమె నుదుటి మీద మృదువుగా ముద్దు పెట్టుకుని శిల్పను వదిలి బయటకు నడిచాడు అశోక్. భర్త వీధి మలుపు తిరిగి వెళ్ళిపోయేంత వరకు చూస్తూ నిల్చుంది శిల్ప. హోటల్ ఖాందారీలు 5:30 నుంచి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు మోహిని, శిల్ప. 6 గంటలైంది. అశోక్ కనిపించలేదు. శిల్పకు విసుగ్గా ఉంది. వెళ్దామని లేచింది. మోహిని కూడా బిల్లు చెల్లించింది. ఇరువురు హోటల్ నుంచి బయటకు వచ్చారు. అంతలో హోటల్ ముందు ప్రీమియర్ పద్మిని కారు ఆగింది. మోహిని చూపులు కారు వైపు తిరిగాయి. శిల్ప, ఆ కారులోంచి దిగుతున్న వాళ్ళని చూడు అంది మోహిని. శిల్ప కనురెప్ప వేయడం కూడా మర్చిపోయి కారు వైపే చూస్తోంది. తెల్లని యూనిఫామ్లో ఉన్న కారు డ్రైవర్ కారు దిగి వెనక డోర్ తెరిచాడు. శిల్ప ఊపిరి బిగబట్టి చూస్తోంది. ముందు ఒక అమ్మాయి దిగింది. మెరుపు తీగలా ఉంది. ఒకసారి చూసిన వాళ్ళు వెంటనే చూపులు మరల్చుకోలేరు. ఆమె గర్భిణి కావడం మూలంగా బంగారపు వనల్లో మెరిసిపోతోంది శరీర కాంతి. ఆ తర్వాత దిగిన అతన్ని చూసి శిల్ప గుండె ఆగినంత పనైంది. మరి వచ్చే ఎపిసోడ్లో శిల్ప తన భర్తని ఎదురు వెళ్ళి నిలదీస్తుందా, లేక ఇంటికొచ్చాక అడుగుతుందా, ఆమె చూసిన నిజం ఆమె ఎలా బయటపెడుతుంది, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.